నమస్తే అందరికీ. నేను లాస్ట్ వీడియోలో చెస్ట్ వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్పినాను. ఈరోజు బ్యాక్ వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి. మీరు ఏ వర్కౌట్ స్ప్లిట్ ఫాలో అయినా, పుష్ పుల్ లెగ్స్ ఫాలో అయినా, డ్యూయల్ మజిల్ ఫాలో అయినా బ్యాక్ వర్కౌట్ చెప్పిన దాన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. జస్ట్ నేను వర్కౌట్ ప్యాటర్న్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను, ఇవే చేయమని చెప్పట్లేదు. లాస్ట్ వీడియోలో చెస్ట్ వర్కౌట్ కూడా చెప్పినాను, వీలైతే అది కూడా చూడండి. బ్యాక్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసాను, లెట్స్ గో. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తామో దానికి సంబంధించిన వార్మప్ చేయండి అని చెప్పి. యూజువల్లీ అందరూ ఏం చేస్తున్నారంటే షోల్డర్ని కర్వ్స్ రొటేట్ చేయడం, హ్యాండ్ కర్వ్స్ రొటేట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తున్నామో దాన్ని ప్రాపర్గా వార్మప్ చేయండి. అప్పుడే రిస్క్ ఆఫ్ ఇంజరీ కూడా చాలా తగ్గుతుంది. అందరికి తెలుసు నేను బాడీ వెయిట్ మూమెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానని చెప్పి. సో ఏ మజిల్కైనా ఒక బాడీ వెయిట్ మూమెంట్ పక్కా పెట్టుకోండి. బ్యాక్ అయితే యూనివర్సల్ బాడీ వెయిట్ మూమెంట్ ఒకటే, పుల్అప్స్. సో పుల్అప్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఐ నో బిగినర్స్కి రాదు, బట్ గివ్ అప్ చేయకండి. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాక్టీస్ చేయండి, వన్ డే అదే వస్తుంది. మన సెకండ్ వేరియేషన్ డెడ్ లిఫ్ట్ హెవీ కాంపౌండ్ మూమెంట్. హెవీ కాంపౌండ్ మూమెంట్తోనే స్టార్ట్ చేయాలని ఏం లేదు, మీరు ఐసోలేషన్ మూమెంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ బ్యాక్లో ఏంటంటే ఎక్కువ కాంపౌండ్ మూమెంట్సే ఉంటాయి. అంటే రోయింగ్స్ కూడా కాంపౌండ్ కిందకే వస్తాయి, ఇట్లా పుల్లింగ్స్ కూడా కాంపౌండ్ కిందకే వస్తాయి. కాబట్టి డెడ్ లిఫ్ట్ కూడా కాంపౌండ్ మూమెంట్. బట్ డెడ్ లిఫ్ట్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తానంటే, మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మీ స్ట్రెంత్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. టు డే లైఫ్ యాక్టివిటీలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఏదైనా లిఫ్ట్ చేసేటప్పుడు ఇంట్లో కానీ బయట కానీ చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే డెడ్ లిఫ్ట్ మనం చేయాల్సిన అవసరం లేదు, యూజువల్లీ పవర్ లిఫ్టింగ్ స్టఫ్ జనరల్ ఫిట్నెస్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అట్లా ఏం లేదు, జనరల్ ఫిట్నెస్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంకో బెస్ట్ కాంపౌండ్ మూమెంట్ ఏంటంటే బార్బుల్ రోయింగ్. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినాను, బార్బుల్ రోయింగ్ ఈజ్ వర్స్ట్ ఎక్సర్సైజ్ అది ఇది అని చెప్తారు. బార్బుల్ రోయింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మీ కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది, మీకు స్టెబిలిటీ పెరుగుతుంది, మీకు గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఎవరైతే బార్బుల్ రోయింగ్ చేయరో ఇంక్లూడ్ చేసుకోండి. అట్లీస్ట్ డెడ్ లిఫ్ట్ అయినా పెట్టుకోండి, లేదంటే బార్బుల్ రోయింగ్ అయినా పెట్టుకోండి, రెండిట్లో ఒకటైనా పెట్టుకోండి. ఫోర్త్ వేరియేషన్ ఇంకో కాంపౌండ్ మూమెంట్ టీ బార్ రోయింగ్. జనరల్గా ఈ టీ బార్ రోయింగ్ ఎట్లా పర్ఫామ్ చేస్తారంటే, పెద్ద పెద్ద ప్లేట్ చేసి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. చిన్న ప్లేట్ చేసుకోండి టు ఇంప్రూవ్ ద రేంజ్ ఆఫ్ మోషన్. సో బ్యాక్ స్టెబిలిటీ అంతా పెట్టుకోండి కరెక్ట్గా, స్వింగ్ అవ్వకండి. యూజువల్గా టీ బార్ రోయింగ్ అట్లా క్లోజ్ గ్రిప్తో కాకుండా ఇట్లా వైట్ గ్రిప్తో కూడా పర్ఫామ్ చేయొచ్చు. యూజువల్లీ జిమ్స్లో ఈ మిషన్ కూడా ఉంటుంది, అంటే రీరాక్ చేయడానికి. మా జిమ్లో లేదు, కాకపోతే నేను ఇట్లా ఈ టీ బార్ రోయిస్ పర్ఫామ్ చేస్తున్నా. మీరు మిషన్ ఉంటే మిషన్తో చేయండి, ఆల్ ఎల్స్ ఇట్లా వైడ్ రాడ్ వేసి చేయండి. దీంట్లో కూడా మంచిగా బ్యాక్ని ఎంగేజ్ చేయొచ్చు.
ఇంకో వేరియేషన్ లాట్ పుల్ డౌన్. జనరల్ గా బ్యాక్ మూమెంట్స్ ఏంటంటే రోయింగ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే వీ బార్ రోయింగ్, డబుల్ రోయింగ్, బార్బుల్ రోయింగ్, పుల్లింగ్ మూమెంట్స్ తక్కువ ఉంటాయి. బట్ లాట్ పుల్ డౌన్ మస్ట్ అండ్ షుడ్ గా మీ దాంట్లో పెట్టుకోండి. యూజువల్లీ అందరు లాట్ పుల్ డౌన్ పక్కా చేస్తారు, సో మీరు కూడా చేయండి. బట్ కన్ఫ్యూజ్ కాకండి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిప్స్ ఉంటాయి, అంటే వైడ్ గ్రిప్, మ్యాగ్ గ్రిప్, క్లోజ్ గ్రిప్ అని. నేనైతే ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ వైడ్ గ్రిప్ తో చేసి చూపిస్తాను. దీంట్లో ఏంటంటే కంప్లీట్ బ్యాక్ ఎంగేజ్ చేయొచ్చు. ఇప్పుడు లాట్ పుల్ డౌన్ నేను వైడ్ గ్రిప్ తో పర్ఫామ్ చేస్తున్నాను. సో అందరు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా పట్టుకుంటున్నారు. దీనికైనా థమ్స్ అవుట్ పెట్టి ఇట్లా అవుట్ పెట్టి చేయండి. సో కంప్లీట్ లాట్స్ ఎంగేజ్ అవుతాయి, బైసెప్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. లాట్ పుల్ డౌన్ ఇట్లా మ్యాగ్ గ్రిప్ తో కూడా పర్ఫామ్ చేయొచ్చు, బట్ కొంచెం బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటుంది. బట్ వైడ్ గ్రిప్ లో ఇంత రేంజ్ రాదు, ఈ మ్యాగ్ గ్రిప్ లో రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటుంది. వైడ్ గ్రిప్ కి మ్యాగ్ గ్రిప్ కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? వైడ్ గ్రిప్ లో ఏంటంటే కంప్లీట్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది, బైసెప్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. ఈ మ్యాగ్ గ్రిప్ లో ఏంటంటే కొంచెం బైసెప్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, బట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో రేంజ్ ఆఫ్ మోషన్ తక్కువ ఉంటుంది, అంతే. లాట్ పుల్ డౌన్ ఇట్లా క్లోజ్ గ్రిప్ తో కూడా పర్ఫామ్ చేయొచ్చు. బార్బల్ రోయింగ్ కి స్టెబిలిటీ ఉండదు. మీకు స్టెబిలిటీ కంట్రోల్ ఉండాలంటే బేసిక్ గా మజిల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఇట్లా యూనిలాటరల్ మూవ్మెంట్ డంబుల్ రోయింగ్ చేయండి. ఇది కూడా మంచి కాంపౌండ్ మూవ్మెంట్. బార్బల్ రోయింగ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, బార్బల్ రోయింగ్ ఏంటంటే బైలాటరల్ కాంపౌండ్ మూవ్మెంట్, డంబుల్ రోయింగ్ ఏంటంటే యూనిలాటరల్ కాంపౌండ్ మూవ్మెంట్. యూజువల్లీ మజిల్ ఇంబ్యాలెన్స్ ఉన్న చేయొచ్చు, నార్మల్ వాళ్ళు కూడా చేయొచ్చు, పర్లేదు. ఇది కూడా మంచి కాంపౌండ్ మూవ్మెంట్. యూజువల్లీ మీ జిమ్లో ఇట్లా రోయింగ్ మిషన్ కూడా ఉంటుంది, కొన్ని జిమ్స్లో ఉండదు. కాకపోతే ఇట్లా రోయింగ్ మిషన్స్ ఉంటే బెటర్. మీ రిస్క్ ఆఫ్ ఇంజరీని తగ్గించుకోవాలంటే ఇట్లా రోయింగ్ మూమెంట్స్ కూడా చేయొచ్చు. మీరు చూస్తే దీంట్లో కంప్లీట్ మన బ్యాక్ ఇన్వాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే స్టెబిలిటీ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఆరెల్స్ మీరు ఇట్లా క్లోజ్ గ్రిప్ కూడా పట్టుకోవచ్చు, ఇట్లా దగ్గరగా. ఇందాక నేను బయట పట్టిన ఇట్లా క్లోజ్ కూడా పట్టుకొని పర్ఫామ్ చేయొచ్చు. ఇట్లా అయితే మీ మిడ్ బ్యాక్ బాగా ఇన్వాల్వ్ అవుతుంది. దీని మీదే యూనిలాటరల్ మూవ్మెంట్ కూడా చేయొచ్చు, ఇట్లా ఇండివిజువల్గా ట్రైన్ చేయొచ్చు. వైడ్ అయినా ఆరెల్స్ ఇట్లా క్లోజ్ అయినా. మీ జిమ్లో ఇట్లా ఐరోస్ మెషిన్ కూడా ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. మీరు డంబల్స్ ఇంకా బార్బుల్స్ చేయొచ్చు, కేబుల్స్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇట్లుంటే ప్రాపర్గా ఐసోలేట్ అవుతుంది. దీంట్లో కూడా తమ్ బయటకు పెట్టి ఇట్లా ఇట్లా రో చేయండి. దీంట్లో యూనిలాటరల్ కూడా చేయొచ్చు, బట్ నా సజెషన్ ఏంటంటే దీంట్లో యూనిలాటరలే చేయండి, ఇట్లా ఇండివిజువల్గా ట్రైన్ చేయండి. ఇంకో వేరియేషన్ సీటెడ్ రోయింగ్. యూజువల్లీ సీటెడ్ రోయింగ్ ఏం చేస్తారంటే మొత్తం తీసుకుని ఊగుతారు ఇట్లా ముందుకి వెనకకి, ముందుకి వెనకకి. అవసరం లేదు, కరెక్ట్గా పర్ఫామ్ చేయండి. మంచి ఎక్సర్సైజ్, బ్యాక్ మస్తు డెవలప్ అయిపోతుంది. నా బ్యాక్ చూడండి స్ట్రైట్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు లైట్గా బెండ్ అవుతా, మళ్ళీ వచ్చేటప్పుడు కంప్లీట్లీ స్క్వీజ్. 1 సెకండ్ హోల్డ్, స్లోగా వదలండి. మేజర్లీ ఇట్లా పుల్ చేసేటప్పుడు ఎల్బోస్తో పుల్ చేయండి, ఆర్మ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేయకండి, ఫోర్ ఆర్మ్స్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేయకండి. ఎల్బోతో పుల్ చేసి స్క్వీజ్ చేసి స్లోగా వదలండి. బ్యాక్ అప్పర్ లాట్స్కి బెస్ట్ ఐసోలేషన్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఈ లాట్ పుల్ ఓవర్. ఇది కూడా మీ వర్కౌట్ రొటీన్లో యాడ్ చేసుకోండి వీలైతే. మంచి ఐసోలేషన్ మూమెంట్. మీ లాట్స్ ఇట్లా వైడర్గా ఓపెన్ అవ్వడానికి, డీ టేపర్ బ్యాక్, డీమన్ బ్యాక్ అంటారు కదా, సో దానికి ఈ లాట్ పుల్ ఓవర్ మంచి హెల్ప్ చేస్తుంది. మీరు ఎట్లయినా పర్ఫామ్ చేయొచ్చు.
రాడ్తో అయినా చేయొచ్చు, రోప్తో అయినా చేయొచ్చు, లేదంటే సపరేట్ దీనికి ఒక రాడ్ ఉంటుంది, లాట్ పుల్ రాడ్. బేసిక్గా ఇప్పుడు మా జిమ్లో లేదు అది, దాని మీద పర్ఫామ్ చేయొచ్చు. ఎటువంటి మిషన్ రోస్ లేవు, మిడ్ రో, ఐ రోస్ ఇట్లాంటి మిషన్స్ లేవు అంటే కేబుల్ మీదే ఇట్లా డి హ్యాండిల్ వేసి ఇండివిజువల్గా పర్ఫామ్ చేయండి. దీనివల్ల కూడా మంచి యూనిలాటరల్ మూమెంట్, మీ బ్యాక్ బాగా ఎంగేజ్ అవుతుంది. మీరు అప్పర్ లాట్స్ ఎంగేజ్ చేయాలంటే పైకి పెట్టుకోండి. ఈ వర్కౌట్ చూపించినాను. ఒకవేళ మీరు సూపర్ సెట్ పెట్టుకోవాలనుకుంటే ఒక రో మూమెంట్, ఒక పుల్ మూమెంట్ కలిపి సూపర్ సెట్ పెట్టుకోండి. సెట్స్ ఎట్లా పెట్టుకోండి అంటే మీరు మాక్సిమం చేసే వెయిట్స్లో 50%, 60% వెయిట్ వేసి ఇమీడియట్గా పర్ఫామ్ చేయండి. అంతేగాని 10%, 20% వెయిట్ తగ్గించేసి అంటే కంప్లీట్గా తగ్గించి పర్ఫామ్ చేయకండి. అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. మాక్సిమం అన్ని చూపించిన అనుకుంటున్నాను. ఏమైనా మిస్ చేసి ఉంటే నాకు చెప్పండి. వర్కౌట్స్ అనేవి ఇట్లానే ఫాలో అవ్వాలని ఏం లేదు, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో, మీ డే టు డే లైఫ్లో ఏదైతే ఇంపార్టెంటో అట్లాంటివి పెట్టుకోండి. వర్కౌట్కి ముందు వార్మప్ ఎంత ఇంపార్టెంటో స్ట్రెచింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తామో దాని తగ్గట్టే స్ట్రెచింగ్ చేయండి. ఇప్పుడు నేను బ్యాక్ ట్రైన్ చేసిన కాబట్టి బ్యాక్లో కొన్ని స్ట్రెచింగ్స్ ఉంటాయి, అవి వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఆర్మ్స్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియోని ఇక్కడ దాకా చూశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. రైట్.